హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జగర్వాల్ వ్లాగ్స్. అయితే ఫ్రెండ్స్, మనం ఫైనల్లీ గుడికైతే వచ్చేసాము. అయితే ఈ గుడి రాజుల టైంలో కట్టించిన గుడి. ఆ ఎదురుగా కనపడుతుంది, అది మెయిన్ గేట్ అన్నమాట, లోపల ఎంట్రీ గేటు. అయితే సారణేశ్వర్ శివుని దర్శనం చేసుకోబోయే ముందల నేను మీకు ఈ గుడి గురించి అయితే నాకు తెలిసిన విషయాల్లో కొన్ని విషయాలు మీకు నేను షార్ట్కట్లో చెప్తాను. అయితే ఢిల్లీ మీద అల్లావుద్దీన్ ఖిల్జీ అనే శాసనం చేసేవాడు. అయితే అతను ఏం చేసేవాడు, హిందువుల గుళ్ళు గోపురాలన్నీ ధ్వంసం చేసేవాడు అన్నమాట. అక్కడ ఉన్నదంతా దోచుకునేవాడు. అయితే అతను గుజరాత్లోని సోమనాథ్ మందిరం మీద ఆక్రమించి అక్కడ ఉన్నదంతా దోచుకొని ఆ శివలింగాన్ని తీసుకొని వస్తుండగా ఢిల్లీ వెళ్ళే దారిలో ఈ రాజస్థాన్లోని జాలోర్లో అతను పరాజితుడయ్యాడు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ మళ్ళీ రెండోసారి గుజరాత్లోని సిద్ధపూర్లో రుద్రమాల్ మందిరాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నదంతా దోచుకొని ఆ శివలింగాన్ని మళ్ళీ తీసుకొని వస్తుండగా ఈసారి జాలోర్లో మొదటిసారి పరాజితుడయ్యాడు కదా. అయితే ఈసారి సిరోయి నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకున్నాడు. అయితే ఆ సమయంలో ఇక్కడ రాజా విజయరాజ్జీ శాసనం చేసేవారు. అయితే ఆ సమయంలో ఇక్కడ పెద్ద యుద్ధం జరిగిందంట ఇద్దరి మధ్య. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ రెండోసారి రాజస్థాన్లోని సిరోయిలో పరాజితుడై వెళ్ళిపోయాడు. అయితే గుజరాత్లోని సిద్ధపూర్లో రుద్రమాల మందిరం నుంచి తీసుకొచ్చిన శివలింగమే ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోయే సారణేశ్వర్ మహాదేవ్జీ శివలింగం ఇది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడిది స్టోరీ చాలా పెద్ద స్టోరీ అండి. చెప్పాలంటే ఈ వీడియో తక్కువైపోతుంది. కాబట్టి నాకు తెలిసినంత బట్టికి షార్ట్ కట్లో మీకు స్టోరీ చెప్పానండి. అందుకనే నేను ఈ వీడియో స్పీడ్ కూడా తక్కువ చేశాను. అయితే ఇప్పుడు మనం సారణేశ్వర్ శివలింగాన్ని దర్శనం చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇది బయటి దృశ్యం, గుడి బయట దృశ్యం చూడండి ఎంత బాగుందో చూడటానికి. ఇది గుడి బయట దృశ్యం. రెండు వైపులా ఏనుగులు ఉండయి. ఈ మెట్లు లోపలికి వెళ్ళడానికి చూడండి, రెండు వైపుల ఏనుగులు ఎంత కలర్ఫుల్గా, విగ్రహాలు ఎంత చక్కగా ఉండేయో చూడటానికి చాలా బాగుండే. అయితే ఇప్పుడైతే మనం హవన్ చేయడానికి వెళ్తున్నాము. అక్కడ మా తమ్ముడు హవన్ చేస్తున్నారు. ఎండు కొబ్బరితో హవన్ చేస్తారనమాట. సాంబ్రాన్ కడ్డీలు కూడా ఇక్కడ వెలిగించాలి. లోపల వెలిగించకూడదు. ఇక్కడ సాంబ్రాన్ కడ్డీలు వెలిగించాలి. ఎండు కొబ్బరి ఉండి చూడండి, దాంతో హవన్ చేస్తారనమాట. అంటే యజ్ఞంతో సమానం అనమాట హవన్ అంటే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడటానికి. రాజులు కట్టించిన కట్టడాలు చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉండేయో. ఇప్పుడు అందరు హవన్ తీసుకున్నారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళి హవన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు హవన్ చేసి ఇప్పుడు లోపలికి వచ్చేసాము. ఇది దర్వాజాకి రెండు వైపులా చిన్న చిన్న గోపురం ఉంది. ఒక దాంట్లో ఏమంటారు ఆంజనేయ స్వామి, ఇక్కడ రెండో వైపు ఏమో వినాయకుడి మందిరం ఉంది. లోపల ఎంట్రీ అయ్యే రెండు వైపులా ఇదేమో వినాయకుని మందిరము, రెండో వైపేమో ఆంజనేయ స్వామి విగ్రహము ఉంది. ఇది గుడి లోపలికి ఎంట్రీ గేటు. గుడికి వచ్చేటప్పుడు పక్షులకి దానా కూడా తీసుకొస్తారు, అది ఇందులో వేస్తారు.
అయితే ఫ్రెండ్స్, నేను వీడియో తీస్తుంటే పూజారి వద్దని చెప్పేశారు. అయితే మేమైతే దర్శనం చేసుకున్నాము లోపల. ఇప్పుడు మేము బయటకు వచ్చేసాము. కానీ స్పెషల్గా మీకోసమని నేను పూజారిని రిక్వెస్ట్ చేసేలా ఒక ఫోటో తీసుకున్నాను. అయితే మీరు కూడా ఇప్పుడు దర్శనం చేసుకోండి. అయితే ఇప్పుడు మన అందరం దర్శనం చేసుకున్నాము. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రదక్షిణాలు చేసే చోట చిన్న చిన్న మందిరాలు ఉండేవి. ఇప్పుడు వాటి దర్శనం చేసుకుంటున్నాము. అయితే ఫ్రెండ్స్, ఈ విజిల్ సౌండ్ విన్నారా మీరు? ఇది వీడియో తీసే వాళ్ళ కోసం అన్నమాట. మేము మిమ్మల్ని చూస్తున్నాము, వీడియోలు తీయబాకండి అని ఇది సంకేతం అన్నమాట. ఈ విజిల్ తొందరగా తిప్పేసి అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నెమల్ని చూడండి ఎంత బాగా అరుస్తున్నాయో. గుడి లోపల వరకు సౌండ్ వినపడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది శుక్ల తీర్థ జలకుండ్ అన్నమాట. ఇక్కడ చాలా సంవత్సరాల కిందట గోఖన్ ఋషి అనే ఆయన ఋషి తపస్సు చేసిన చోటు. ఇక్కడ నీళ్లు చాలా పవిత్రమైన నీళ్లు. ఈ నీళ్ళతో గనక స్నానం చేస్తే చర్మకు సంబంధించిన వ్యాధులన్నీ దూరం అయిపోతాయి. ఎంతటి నీళ్ళ కరువైనా కానీ ఇక్కడ నీళ్లు మాత్రం ఎప్పటికీ ఎండిపోవు. చాలా పవిత్రమైన నీళ్ళు ఇవి. అయితే ఫ్రెండ్స్, మనం గుడి దర్శనం చేసుకున్నాము. చుట్టుపక్కల ప్రదక్షిణం చేసే కాడ కొన్ని దర్శనాలు చేసుకున్నాము. ఈ ప్రదక్షిణం చేసుకుంటూ ఇప్పుడు పైకి చూడండి, పైకి ఎక్కుతున్నాము. కొండపైకి ఆ మక్కాయి వాళ్ళు నుంచున్నారు అక్కడ. అది చూడండి కింద, అక్కడ మనం దర్శనాలు చేసుకున్నాము. ఇది మెయిన్ గుడి. ఇది కనపడుతుంది చూడండి, మెయిన్ గుడి. ఈ పచ్చని చెట్ల మధ్యన ఈ గుళ్ళను చూస్తుంటే చాలా కనుల విందుగా ఉంది చూడటానికి. చాలా సుందరమైన దృశ్యం ఇది. రెండు కళ్ళు సరిపోవు ఇది చూడాలంటే. ఇది చూడండి, రాజుల కట్టడాలు చూడండి. ప్రహరీ గోడ కనబడుతుంది. రాజుల టైంలో కట్టించిన గుడి ఇది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మటుకి ఎండ అనేదే లేదు, మబ్బులు కమ్మి ఉంది. వర్షం వచ్చేటట్టు కూడా ఉంది. కాబట్టి వాతావరణం అనేది ఇంకా బ్యూటిఫుల్గా అయిందనమాట. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ ఇటుకలు చూడండి, ఇలాంటి రాజుల టైంలో ఇలాంటి ఇటుకలు వాడేవాళ్ళు. ఎర్ర ఇటుకలు అన్నమాట. ఇలాంటి ఇటుకలతో కట్టడాలు కట్టేవాళ్ళు అన్నమాట రాజుల టైంలో.
ఆ పెద్ద గంట కొట్టండి, కొట్టండి పెద్ద గంట. అయితే ఇప్పుడు మనం కొంచెం కొండపైకి ఎక్కుతున్నాం అన్నమాట. పైన ఒక గుడి ఉంది. ఆ గుడి పాండవులు ఉంటారు చూడండి, పంచపాండవులు, వాళ్ళు అజ్ఞాతవాస సమయంలో ఇక్కడ కూడా వచ్చారు. ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు. అయితే వాళ్ళ పూజ కోసమని ఇక్కడ యజ్ఞం చేసేవాళ్ళు వాళ్ళు. అయితే వాళ్ళు యజ్ఞం చేసిన చోటుకి ఇప్పుడు మనం వెళ్తున్నాము. పాండవులు డైలీ పూజ చేసుకోవడానికి ఇక్కడ వైద్యనాథ్జీ శివలింగాన్ని కూడా స్థాపించారు. मंगल मंगल शिवे सर्वार साधिके ले विद्यावान लक्ष्मी मान भद्रादेव की बाई बड़ा देवान पूज्यवान मोक्षवान लक्ष्मी मान उतना ले जाओ क्या देवान पूज्यवान लक्ष्मी मान. ఇక్కడే ఫ్రెండ్స్ పాండవులు పూజ చేసిన చోటు. ఇది చూడండి, ఈ హవన్ కుండలు అన్నమాట. ఇక్కడ ఇలాంటి 5 హవన్ కుండలు ఉండయి. ఇక్కడ పాండవులు యజ్ఞం చేసేవాళ్ళు అన్నమాట. ఇదే ఫ్రెండ్స్ పాండవులు చేతుల మీదుగా స్వయంగా ఇక్కడ శివలింగాన్ని, వైద్యనాథ్జీ శివలింగాన్ని స్థాపించారన్నమాట డైలీ పూజ చేసుకోవడానికి. అయితే ఇక్కడ అజ్ఞాతవాస సమయంలో పాండవులు ఇక్కడ డైలీ పూజ చేసేవాళ్ళన్నమాట. ఫ్రెండ్స్ ఇది కూడా రాజుల టైంలో కట్టించింది. అయితే ఇక్కడ శివరాత్రి అనేది బాగా గ్రాండ్గా చేస్తారనమాట. రాత్రి జాగరణలు అవి చేస్తారు. కాబట్టి ఇక్కడ రాణులు ఉంటారు చూడండి, రాణులు ఆ కిటికీల్లో నుంచి, పైనుంచి ఆ కిటికీల్లో నుంచి ఇక్కడ ఫంక్షన్లు అన్నీ చూసేవాళ్ళు అనమాట. రాణులు ఎప్పుడు ఆమ్ జనతా అంటే మామూలు మనుషుల మొదలకు వచ్చేవాళ్ళు కాదు.
వాళ్ళు ఇలా కిటికీల్లో నుంచి చూసేవాళ్ళు ఏదైనా ఫంక్షన్లు అయ్యి భజనలు కీర్తనలు ఇక్కడ బాగా చేస్తారనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ ఆరావళి పర్వతాల మధ్యన సారణేశ్వర్ శివుని గుడి మీకు ఎలా అనిపించింది? నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ తప్పకుండా కొట్టండి. అయితే ఫ్రెండ్స్, ఈ చూడండి కనపడుతున్నాయి ఛత్రీల లెక్కన, గొడుగుల లెక్కన. ఈ ఏంటి అంటే రాజుల వంశంలో మెయిన్ రాజా ఉంటారు చూడండి, వాళ్ళ వంశంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు మీద ఇలా ఛత్రీలు చేస్తారనమాట. ఇక్కడ మాకు కోతులు కనపడ్డాయి. వాటిలో చిన్న చిన్న కోతి పిల్లలు ఉంటాయి. అవి బాగా క్యూట్ యాక్షన్లు చేస్తున్నాయి, అటు ఇటు పరిగెత్తుకుంటూ ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు తన్నుకుంటూ. కాబట్టి మేము నుంచొని ఈ కోతుల్ని క్యూట్ యాక్షన్లు చూస్తున్నాం అన్నమాట. गाड़ी అయితే ఫ్రెండ్స్, నేను తీసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.